కార్యక్రమం చేయాలన్నా గౌహు యజ్ఞోవర్తతం, ఒక యజ్ఞం చేయాలంటే ఆవు నెయ్యి ఉండాలి. దేవతలకు నివేదన పెట్టాలంటే ఆవు నెయ్యితో మనం ఇంట్లో ఏం వండుకున్నా సరే మళ్ళీ ఆవు నెయ్యి కలిపి నైవేద్యం పెడతాం. అటువంటి స్వామివారి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు మీరు ఈరోజు. అటువంటి గోవు దానికి సాక్షిపోతాం. సకల దేవతల యందు కూడా ఆ గోవు యందు సాక్షాత్తు ఆ యొక్క స్వామివారికి గోవిందుడు అని నామధేయం. ఆ యొక్క ఆవు పాల ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఆ స్వామి బయటకు వచ్చాడు. అటువంటి గోవుని మీరు ఖండించి ఆ వ్యర్థాలతో స్వామికి నివేదన చేయడం అంటే మహా అపచారం. ఎవరైతే ఈ యొక్క విషయాన్ని ఎవరైతే అందులో ఉన్నారో వారందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే ఇది యొక్క భక్తుల యొక్క మనోభావాలతో మీరు పెట్టుకున్నారు ఈరోజు. ఎందుకంటే స్వామివారిని ఆరాధ్య దైవంగా పరమ పవిత్రంగా మేమందరం భావిస్తూ ఉంటాం. అటువంటి మా స్వామివారికి మీరు ఎంతో అపరాధం చేశారు కనుక ఈరోజు ఈ గోమాతను మేము రక్షించి ఈ గోమాత ద్వారా వచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి ద్రవ్యం ద్వారా ఈ ప్రభుత్వాలైనా సరే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రసాద విజయంలో రాజీ పడకుండా ఆ యొక్క మంచి ప్రసాదాన్ని స్వామివారికి అందజేసి నివేదన చేసి ఆ ప్రసాదాలని భక్తులకు అందజేయాలని, అలాగే అన్ని ల్యాబ్ రిపోర్ట్లో కూడా ఇక్కడ తప్పు జరిగింది అని చెప్తున్నారు కనుక మేము తప్పు జరగలేదు మాకేం తెలియదు అంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు కనుక మీరందరూ కూడా హిందువులందరూ కూడా ముక్తకంఠంతో మా యొక్క స్వామి ప్రసాదం కానీ మా తిరుమల క్షేత్రంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా సక్రమమైనటువంటి మార్గంలో మంచి ప్రసాదం మంచి ఆవు నెయ్యితో ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేయాలని ఆ యొక్క యావత్ హిందూ సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్లు, వారికి సహకరించిన అధికారులు మరియు వారు ఎవరినైతే ఈ ఆవు కొవ్వును విక్రయించమని గుత్తేదారులు నియమించబడ్డారో వారి కోసం మేము భక్తుల మరియు ప్రజల మనోభావాల మేరకు ఉమ్మడి పార్టీ తరపున మేము ఒక సనాతన ధర్మాన్ని రక్షించాలని రామచంద్రపురం పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని మనకు ఆర్టికల్గా కూడా ఉన్నాయి. కానీ గత పాలకులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇందాక చెప్పారు పెద్దలు, గడిచిన కాలంలో ఈ ప్రసాదానికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. అటువంటి ప్రసాదాన్ని అప్రస్తుతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఈ అధికారులను, ఈ నాయకులను ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు సిబిఐ కూడా అప్పగించాలని మా రామచంద్రపురం నియోజక ప్రజలు మరియు భక్తుల తరఫున కోరుచున్నాం. అదేవిధంగా మా రామచంద్రపురం నియోజకవర్గం మరియు మా ఉమ్మడి కూటమి తరఫున కూడా మేము ఇప్పుడు 2 నిమిషాల్లో మా మంత్రి గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని మా మంత్రి గారికి కూడా వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి మాకు మరియు హిందువుల యొక్క మనోభావాలు కాపాడాలని ఒక వినతిపత్రం ఇస్తున్నాం. ఇదే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క యాత్రలో పాల్గొన్న అందరికీ మా ఉమ్మడి కూటమి పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి దారుణాన్ని మేమందరం కూడా కూటమి సభ్యులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వారందరిపైన కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అత్యంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతువుల యొక్క ఫ్యాట్ ఉండడం అనేది చాలా దారుణమైన అంశము. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలని మేము కుటుంబ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో హిందువులకి ఎంత అన్యాయం జరిగిందో హిందూ సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఎంత చెప్పినా సరే ఈ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కోర్టులకు కానీ న్యాయస్థానానికి ఎవరికి కూడా బుర్రకి ఎక్కలేదు. హిందువులకి ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది. రథం అంటించడం కానీ, రాముల వారి శిరశ్ఛేదం కానీ, విగ్రహం శిరశ్ఛేదం కానీ ఎన్నో అన్యాయాలు జరిగాయి. తిరుపతిలో ఎన్నో అక్రమాలు జరిగినాయి. తినే ప్రసాదం అన్నం కూడా బాగోలేదని చెప్పి ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా ఎవరికి బుర్రకెక్కలేదు. ఈ రోజున బయటపడింది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అవాక్కైపోయారు. తినే ప్రసాదంలో కూడా ఈ పశువుల నుంచి తీసుకున్న నూనె, నెయ్యి
దీంతో చేశారు అంటే ఈ సనాతన ధర్మాన్ని కూలదొయ్యాలని ఈ యొక్క జగన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించిందో ఈ రోజున ఈ 11 సీట్లకి పరిమితం అయిపోయాడు అంటే కనుక ఒక పెద్ద నాయకుడు నామరూపాలు లేకుండా పోయాడు. ఇప్పుడు వైసీపీ పార్టీ 11లో కూర్చుంది. ఇక రాబోయే కాలంలో ఇంకెంత పతనం అయిపోతాడో మన హిందూ సమాజం అంతా చూస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన ఉన్నాడని నిరూపించుకోవడానికే ఈ విషయం ఈ రోజున బయటపడింది. రాబోయే కాలంలో కనీసం ఇప్పుడైనా హిందువులందరూ కళ్ళు తెరుచుకుని ఎవరికి ఓటేస్తున్నామో, ఎవరి వెనకట్లు తిరుగుతున్నామో, ఎవరిని నాయకులను మోసపోతున్నామో ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించాలని, ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సనాతన ధర్మం మొదలైనటువంటి మన హిందూ ధర్మానికి చాలా అన్యాయం జరిగింది. దాన్ని అందులో పనిచేసిన 5 సంవత్సరాలు పనిచేసిన ఈవో కానీ, ఆ చైర్మన్ కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ అందులో అందరినీ కూడా శిక్షించాలని మరొకసారి మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి వాళ్ళే తగిన చర్య తీసుకుని వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలని, రక్షించాలని మా పార్టీ తరపు నుంచి మరీ కోరుతుంది. జై జనసేన, జై కూటమి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.